చిన్న పాయింట్ ని పట్టుకుని కూపి లాగడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిట్ట. ఆయన ఏది మాట్లాడినా ఏం చేసినా ఒక సెన్సేషన్. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు బండి సంజయ్. ఎక్స్ వేదికగా కేటీఆర్ ని నిలదీశారు. లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బస్రత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా లేదా తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా లేక నకిలీ ఆదాయమా? మనీ లాండరింగ్ ద్వారా జరిగాయా? ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తోంది. వాస్తవాలు బయటకు రావాలి, సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలి అంటూ విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనెత్తిన ఈ అంశాలపై రాజకీయ దుమారం రేగింది. దీంతో కార్ పార్టీ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. సెకండ్ హ్యాండ్ కార్లను ఎవరైనా కొంటారు, ఇదేనా బండి సంజయ్ గొప్పగా కనిపెట్టిన విషయం అంటూ కొట్టిపారేశారు. ఈ వివాదంపై అనవసర రాద్ధాంతం చేయొద్దని కోరారు.